వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ అండ్ మే 2021 కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ లెక్చర్ నెంబర్ 3లో నెక్స్ట్ ఇంకొన్ని చూద్దామండి. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఈ సెషన్లోని. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇండియన్ వేరియంట్ ఆఫ్ కరోనా వైరస్. సో మనకు ప్రెజెంట్ ఏదైతే వచ్చిందో ఇండియన్ వేరియంట్ ఆఫ్ కరోనా వైరస్ ఏంటిది B1.617. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పరంగా వెరీ ఇంపార్టెంట్ వన్. సో రిమెంబర్ దిస్ నేమ్ ఓన్లీ, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఓకేనా, 1.617 మన వేరియంట్, దట్ ఈ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటారు. మనకి ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా గుర్తించడం జరిగింది. సో B1617 వేరియంట్ ఆఫ్ కరోనా వైరస్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ యాజ్ ఎ వేరియంట్ ఆఫ్ కన్సర్న్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే కొన్ని ఉన్నాయన్నమాట, లైక్ B.1.516. సో ఇలా కొన్ని ఉన్నాయి. మన దేశంలోనే ఐడెంటిఫై చేసిన వేరియంట్ ఏదంటే కనుక 1617 రైట్, అట్ ద గ్లోబల్ లెవెల్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఏంటి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఏంటి, వైరస్ వేరియంట్స్ ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. సో సివియారిటీ ప్రకారం అంట వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అని అంటే, ప్రాముఖ్యత అంటే అది పాజిటివ్ కేసులో వస్తుంది, బట్ ఇక్కడ కరోనా కాబట్టి నెగిటివ్గా తీసుకోండి. అంటే అది ఇంక్రీజ్ అయితే, ఆ వేరియంట్ అనేది ఇంక్రీజ్ అయితే దాని ట్రాన్స్మిషన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాప్తి చెందే ట్రాన్స్మిషన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇట్ ఈస్ ఎ సివియర్ డిసీజ్ కిందకి వస్తుంది ఖచ్చితంగా. అంటే ఇంట్లో హోమోనైజేషన్, ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటానంటే సరిపోదు, హాస్పిటలైజేషన్ అవ్వాలి లేకపోతే డెత్ అయిన సమ్టైమ్స్ మరణం కూడా సంభవిస్తుంది. దట్ ఈజ్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అనమాట. అంటే చాలా సివియర్గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు అనమాట. సో ఇక్కడ వేరియస్ వైరస్ యొక్క వేరియంట్ ఎలా ఉంటుందంటే, అంటే ఆ రకం ఏ విధంగా ఉంటుందంటే, ఇట్ హ్యావ్ వన్ ఆర్ మోర్ మ్యూటేషన్స్ అంటే ఏంటంటే ఉత్ప్రేరకాలు అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులోని, ఈ వైరస్లోని. దట్ డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ ద అదర్ వేరియంట్స్ దట్ ఆర్ ఇన్ సర్క్యులేషన్. ఓకేనా, సో ఈ వైరస్ అనేది మిగతా వైరస్లో పోల్చుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. దీనిలో మ్యూటేషన్స్ కూడా వన్ ఆర్ మోర్ ఉంటాయి. అందులో కొన్ని మ్యూటేషన్స్ ఏంటంటే కనుక వైరస్ సర్వైవ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. సో వైల్ మోస్ట్ మ్యూటేషన్స్ ఆర్ డెలేటరియస్ ఫర్ ద వైరస్, బట్ సమ్ మేక్ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ ద వైరస్ టు సర్వైవ్. అందులో కొన్ని మ్యూటేషన్స్ ఏంటంటే కనుక మనకి వైరస్ డిలీట్ అవ్వడానికి ఉపయోగపడతాయి, మరికొన్ని మ్యూటేషన్స్ వైరస్ సర్వైవ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. అండ్ మనం ఇప్పుడు సార్స్ కరోనా వైరస్ 2 ఓకేనా ఈజ్ ఎవాల్వింగ్ ద ఫాస్ట్ బికాస్ ఆఫ్ ద స్కేల్ ఎట్ విచ్ ఇట్ హ్యాస్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్. సో ప్రజెంట్ మనకి ఏదంటే వైరస్ అండి, సార్స్ CoV కరోనా వైరస్ 2. ఈ వేరియంటే కదా మనకి ప్రజెంట్ వరల్డ్ మొత్తంలో కూడా ఈ వైరసే కదా వ్యాప్తి చెందింది. సో ఇది మనకి ఒరిజినల్ పాండమిక్ వైరస్ ఏంటి, మనకి ఫౌండర్ వేరియంట్, దట్ ఈస్ దిస్ వన్. ఓకే, వుహాన్ నుంచి వచ్చింది కదా మనకి వైరస్, చైనాలోని వుహాన్ అనే ప్రాంతం నుంచి వచ్చింది. సో దిస్ ఈస్ దట్ వేరియంట్, ఆ పర్టికులర్ వేరియస్ యొక్క వేరియంట్. అది అలాగా వరల్డ్ మొత్తం వ్యాప్తి చెంది ఈ రూపాంతరం చెందింది. సో మ్యూటేషన్స్, వేరియంట్స్, స్ట్రెయిన్స్, ఈ సైన్స్ ప్రకారం ఈ వర్డ్స్ ఇంపార్టెంట్. జెనెటిక్ సీక్వెన్స్లో చేంజెస్ వస్తే వాటిని మ్యూటేషన్స్ అంటారు. ఓకేనా, అంటే తెలుగులో దీనికి మీనింగ్ ఏంటంటే ఉత్పరివర్తనలు అంటారు. మ్యూటేషన్స్ అంటే ఉత్పరివర్తనలు లేదా ఒకదాని నుంచి మరొక దానికి వ్యాప్తి చెందేవి ఈజీగా అని చెప్పేసి. సో ఇట్ ఈస్ అ చేంజ్ ఇన్ ద వైరస్ జెనెటిక్ సీక్వెన్సెస్. సో వైరస్ యొక్క జెనెటిక్ సీక్వెన్స్లు చేంజ్ అవ్వడాన్ని దీన్ని మనకి మ్యూటేషన్స్ అని అంటాము. ఇదంతా కూడా సైన్స్ రిలేటెడ్ టాపిక్ అండి. సో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది, లైక్ బైపీసీ వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. సో వేరియంట్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ వైరస్ హూజ్ జెనెటిక్ సీక్వెన్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ పేరెంట్, రైట్. సో జెనెటిక్ సీక్వెన్స్ అనేది వేరియంట్స్ అనే వేరియంట్ ఈజ్ ఎ వైరస్ అండ్ దాని యొక్క జెనెటిక్ సీక్వెన్స్ అనేది పేరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. స్ట్రెయిన్లో ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ ఎ వేరియంట్ విత్ మెనీ మ్యూటేషన్స్ ఉంటాయి దట్ సిగ్నిఫికెంట్లీ ఆల్టరేట్స్ బిహేవియర్. సో వేరియంట్స్కి స్ట్రెయిన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక, వేరియంట్ అనేది ఒక వైరస్, ఇది పేరెంట్ యొక్క జెనెటిక్ సీక్వెన్స్ నుంచి డిఫరెంట్గా ఉంటుంది. స్ట్రెయిన్ వచ్చేసి ఇది ఒక వేరియంట్, ఇది వైరస్ అయితే ఇది ఒక వేరియంట్, ఇది ఒక రకమైన వేరియంట్ అండ్ సిగ్నిఫికెంట్లీ దాని యొక్క బిహేవియర్ని మార్చుకుంటుంది. ఇవి రకరకాల వేరియంట్స్ చూడండి. మనకి యూకేలో ఉన్న వేరియంట్ ఏంటి, B1.1.7. మనకి ఇండియాలో ఉన్నది 1.617. ఓకేనా, అలాగే సౌత్ ఆఫ్రికాలో ఉన్న వేరియంట్ 1.355. బ్రెజిల్లో ఉన్న వేరియంట్, ఇవన్నీ కూడా కరోనా వైరస్ వేరియంట్సే, రకాలే వైరస్లోని. అండ్ కాలిఫోర్నియాలో ఉన్న వేరియంట్ ఇది, రైట్.
సో ఒకవేళ ఈ వేరియంట్ యూకేలో ఉన్న ఈ వేరియంట్ కనుక మనిషి బాడీలోకి వస్తే 50% మోర్ ట్రాన్స్ఫరబుల్, ఓకే, ట్రాన్స్మిషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, లైక్లీ కాజెస్ మోర్ సివియర్ డిసీజెస్, ఓకే, అండ్ వ్యాక్సిన్స్ ఆర్ స్టిల్ ఎఫెక్టివ్. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ వేరియంట్స్ అమాంగ్ ద కంట్రీస్. ఇక్కడ మనకి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో ఉండే వేరియంట్ మాత్రమే ఇంపార్టెంట్. అంటే ఇక్కడ వైరస్ అనేది ఒక రూపం నుంచి మరొక రూపానికి రూపాంతరం చెందితే దానివల్ల కలిగే పరిణామాలు ఏంటి అంటే కనుక ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి, మరికొద్దిగా హాస్పిటలైజేషన్ అంటే ఎక్కువ అవుతుంది, ఓకేనా, సివియారిటీకి వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. సో వైరస్ ఈజ్ వైడ్లీ సర్క్యులేటింగ్ ఇన్ పాపులేషన్ అండ్ కాజింగ్ మెనీ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. అంటే ఇప్పుడు వైరస్ అది ఉన్నటువంటి ఒక రూపం నుంచి మరొక వేరియంట్లోకి మారిందంటే, అంటే ఇక్కడ ఏంటి ఒక రూపం నుంచి మరొక రూపాంతరం చెందింది అంటే డెఫినెట్గా ఏంటి ఇంక్రీజ్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో వైరస్కి మరికొద్దిగా ఆపర్చునిటీ ఇచ్చినట్టు అనమాట స్ప్రెడ్ అవ్వడానికి. సో కన్సర్న్ రిలేటెడ్ డిఫరెంట్ వేరియంట్స్ ఏమంటే ఇంక్రీజ్ ట్రాన్స్మిషన్ అనేది అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్మిషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సివియారిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అదేవిధంగా వ్యాక్సిన్ వేసుకున్నా కూడా దాని యొక్క ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉండదు, లో అయిపోతుంది. సో దట్ ఈస్ ద కన్సర్న్ రిలేటెడ్ టు డిఫరెంట్ వేరియంట్స్ వల్ల ఇది ప్రాబ్లమ్స్ అనమాట మనకి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈ సెకండ్ వన్, బ్రేక్ త్రూ కేసెస్. సో ఇది కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్టేను. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక స్మాల్ స్కేల్ హెల్త్ వర్కర్స్ ఉన్నారు ఢిల్లీలోని ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ ఢిల్లీ ఫౌండ్ ద బ్రేక్ త్రూ కీ ఇన్ఫెక్షన్స్. అక్కడ 13.3% ఆఫ్ దెమ్ అబౌట్ 1 in 7 విత్ 1 రిక్వైరింగ్ హాస్పిటలైజేషన్. ఓకేనా. సో బ్రేక్ త్రూ కేసెస్ అనేవి చాలా సివియర్గా పెరిగిపోయాయి మే నెలలోని. సో ఐ థింక్ ఆల్మోస్ట్ త్రూఅవుట్ ఇండియా మళ్ళీ లాక్డౌన్ అనేది స్టార్ట్ అయింది, సెకండ్ వేవ్ అనేది స్టార్ట్ అయింది. సో ఢిల్లీలో కొంతమంది హెల్త్ కేర్ వర్కర్స్ ఏ టెస్ట్ స్టడీ చేశారంటే ప్రతి 7 ఒకరికి ఎఫెక్ట్ అవుతుంది అండ్ అందులో ఒకరైతే హాస్పిటలైజేషన్ అవుతున్నారు అని చెప్పేసి. అండ్ ఇక్కడ బ్రేక్ త్రూ కేసెస్ అంటే ఏంటంటే కనుక హూ గెట్ ఇన్ఫెక్టెడ్ విత్ COVID-19 ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ ఏ వ్యాక్సిన్ షాట్. ఓకేనా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఈ వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ రిమెంబర్ దిస్, వ్యాక్సిన్ 2 doses అయినంత మాత్రాన మనకి వైరస్ సోకదు, కోవిడ్ బారిన పడము అని చెప్పేసి అనుకోకండి. కోవిడ్ బారిన పడతాము, బట్ దాని యొక్క ఎఫెక్ట్ అనేది కొంచెం తక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది. సో మనలో ఉండే ప్రోటీన్స్ అనేవి కోవిడ్ వైరస్ని తట్టుకునే శక్తి అనేది మనకు వస్తుంది. సో ఆటోమేటిక్గా మనలోకి ఇన్ కేసు వచ్చినా సరే అది చనిపోతుంది అనమాట. అయితే ఇక్కడ బ్రేక్ త్రూ కేసెస్ అంటే ఏంటంటారు, COVID-19 ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ ద వ్యాక్సిన్ షాట్ తీసుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్ట్ అయితే కనుక వాటిని బ్రేక్ త్రూ కేసెస్ అని అనడం జరుగుతుంది, రైట్. ఇక్కడ వ్యాక్సిన్ ద్వారా ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఇంప్లయింగ్ దట్ ఇన్ఫెక్షన్ హ్యాస్ బ్రోకెన్ త్రూ ద ప్రొటెక్షన్ దట్ ఈస్ ప్రొవైడెడ్ బై వ్యాక్సిన్. సో ఇక్కడ ప్రొటెక్షన్ అనేది మనకి వ్యాక్సిన్ ద్వారా ఇస్తున్నారు, అయినప్పటికీ కూడా కొంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, వాటిని బ్రేక్ త్రూ కేసెస్ అని అంటున్నారనమాట. సో ఇక్కడ మనకి కోవాక్సిన్, కోషీల్డ్ 2 వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అకార్డింగ్ టు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో బోత్ ద వ్యాక్సిన్స్ ఇండియాలో ఇచ్చేవేంటి, కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ హ్యాస్ రిమైండ్ లో, తక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ఓకే, జస్ట్ బ్రేక్ త్రూ కేసెస్ అంటే ఏంటి తెలుసుకుంటే సరిపోతుంది ప్రీవియస్ వన్లోని. నెక్స్ట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. సో ప్రెసెంట్ ఏంటి కనుక 13 రాష్ట్రాలు డిస్ట్రిబ్యూటింగ్ ద ఫ్రీ గ్రెయిన్స్ అండర్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన. సో నేను మీకు ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు గవర్నమెంట్ బడ్జెట్లోని మనకి 1,70,1,70,00,000 రిలీఫ్ ప్యాకేజ్ అండర్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఫర్ ద పూర్ పీపుల్ హూ ఆర్ ఫైటింగ్ ద బ్యాటిల్ అగైన్స్ ద కరోనా వైరస్ ఆన్ March 26, 2020. ఓకే, సో అసలు ఏంటి మనకి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఏప్రిల్ కరెంట్ అఫైర్స్లో చెప్పాను. అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ద్వారా ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వారికి ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ని ఇవ్వడం జరుగుతుంది అని. సో ఈ ప్రోగ్రామ్ని ఎవరు ఆపరేట్ చేస్తారండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు. సో దిస్ ఈజ్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా. సో మనకి ఈ స్కీమ్ అనేది ఇనీషియల్గా ఫస్ట్ 3 months మే, జూన్, జూలై, బట్ లేటర్ ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు November 2020 వరకు ఎక్స్టెండ్ చేశారు. లాస్ట్ ఇయర్ మే ఈ ఇయర్ కాదు, మే 2020 జూన్, జూలై వరకు దీన్ని ఇచ్చారు. తర్వాత November 2020 వరకు ఎక్స్టెండ్ చేశారు. హవెవర్ ఇన్ April 2021 ద గవర్నమెంట్ హ్యాడ్ అనౌన్స్డ్ ద
డెసిషన్ టు స్టార్ట్ అగైన్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్. అగైన్ మళ్ళీ మనకి ఏప్రిల్లోని లాక్డౌన్ స్టార్ట్ అయింది కదా, సో మళ్ళీ ఇది రీస్టార్ట్ చేశారనమాట. రైట్, రిమెంబర్ దిస్. లాస్ట్ ఇయర్ మే 2021లో ఇది మనకి స్టార్ట్ అయింది, ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన. రైట్, సో దిస్ వాజ్ ఆపరేటెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండర్ విచ్ మినిస్ట్రీ మా కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది స్కీమ్? ఎవరైతే పూరెస్ట్ సిటిజన్స్ ఉన్నారో ఇండియాలోని వాళ్ళకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ద్వారా ఖచ్చితంగా రేషన్ కార్డ్ హోల్డర్స్ అయి ఉండాలి, వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి 2 కేటగిరీస్ ఉంటాయి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండ్ దట్ ఈస్ అంత్యోదయ అన్న యోజన అండ్ ప్రయారిటీ హౌస్ హోల్డర్స్ విల్ బీ ప్రొవైడ్ విత్ ఎన్ ఎడిషనల్ కోటా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫుడ్ గ్రెయిన్స్. ఏంటి, 5 kgల రైస్ కానీ వీట్ కానీ ఇస్తారు అండ్ 1 kg దాల్ ఇస్తారు. రైట్, దిస్ వన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ గ్రేట్లీ. రైట్, నెక్స్ట్ వన్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో దిస్ ఈజ్ ఏ గవర్నమెంట్ బాడీ, రైట్, ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇదే ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. సో ఇక్కడ ఏంటంటే కనుక పాకిస్తాన్ గవర్నమెంట్ టు సెట్ ఏ న్యూ రూల్స్ని సెట్ చేసింది టు మీట్ ద ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ రిక్వైర్మెంట్స్. సో దిస్ వన్ ఆల్సో ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏప్రిల్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ ఇక్కడ నేను టైం వేస్ట్ చేయనండి, జస్ట్ దాని గురించి చెప్తాను అంతేను 1 minute. ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో మనకి గ్రే లిస్టు, బ్లాక్ లిస్టు అలా ఉంటాయి. సో పాకిస్తాన్ మనకి గ్రే లిస్ట్లో ఉంది అని చెప్పాను మీకు. బ్లాక్ లిస్ట్లో ఉన్నవి ఏంటి, అవి బ్లాక్ లిస్ట్లో ఉన్న కంట్రీస్ ఏంటి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లోని. సో అండ్ ఆల్సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది మనకి 1989లో ఎస్టాబ్లిష్ అయింది డ్యూరింగ్ G7 సమిట్ ఇన్ ప్యారిస్. సో దీనిలో ఏంటంటే కనుక మనీ లాండరింగ్ని అండ్ టెర్రరిజంని అరికట్టడం కోసం, ఫండింగ్ని అరికట్టడం కోసం ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని తీసుకొచ్చారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లోనే ఉంది. ఇట్ సెక్రటరీ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, హెడ్ క్వార్టర్స్ ఇన్ ప్యారిస్. ఓకే, మెంబర్ కంట్రీస్ 37 మెంబర్ జ్యూరిస్డిక్షన్స్ అన్నారు. ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్. దీనిలో మనకి గ్రే లిస్టు, బ్లాక్ లిస్ట్ అనే 2 కంట్రీస్ ఉంటాయి. ద కంట్రీస్ దట్ ఆర్ కన్సిడర్డ్ సేఫ్ హెవెన్ ఉన్నవి అంటే టెర్రర్ ఫండింగ్ అండ్ మనీ లాండరింగ్ ఆర్ పుట్ ఇన్ ద FATF గ్రే లిస్ట్లో ఉంటాయి. ఓకే, ఏవైతే కంట్రీస్ మనకి నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ ఆఫ్ టెరిటరీస్ ఉన్నాయో అవి బ్లాక్ లిస్ట్లోకి తీసుకెళ్తారు. సో మీకు చెప్పాను 2 కంట్రీస్ ఉన్నాయి, ఏంటి ఆ కంట్రీస్ నాకు కామెంట్లో తెలపండి. ఏప్రిల్ కరెంట్ అఫైర్సా లేకపోతే ఇండివిజువల్గా FATF చేశాను. FATF ఇండివిజువల్గా ఉంది ఒక వీడియో, సో సీ దట్ వీడియో ఆల్సో. అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ ఫంగస్, వెరీ వెరీ డేంజరస్ దిస్ వన్. ఇంకా రీసెంట్గా కరోనా నుంచి మనం ఇంకా బయట పడలేదు, ఒక కొత్త రకం వేరియంట్ అని కాదు, ఒక కొత్త రకం జబ్బు కూడా బయటకు వచ్చింది. అట్లీస్ట్ 60 బ్లాక్ ఫంగస్ కేసెస్ డిటెక్టెడ్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో ఏంటి బ్లాక్ ఫంగస్, అసలు ఈ ఫొటోస్ కూడా చూడలేమండి, అంత భయంకరంగా ఉన్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు లేకపోతే మనకి వైద్యులు ఏమని చెప్తున్నారంటే మాస్క్ని అలా కంటిన్యూగా యూజ్ చేయడం వలన అంటే దాన్ని వాష్ చేయకుండా యూజ్ చేయడం వల్ల ఈ వైరస్ వచ్చి దానివల్ల బ్లాక్ ఫంగస్ అని ఏర్పడుతుంది. అండ్ మెయిన్లీ షుగర్ ఎవరైతే ఉందో వాళ్ళకి త్వరగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు, రీసెంట్గా చదివాను నేను ఎక్కడోని. సో దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఒక సైడ్ అంతా కూడా ఫేషియల్ పెయిన్ ఉంటుంది అండ్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. అంతా కూడా చెప్పడానికి ఏం లేదు, చాలా కొంచెం అన్ఈజీగా ఉంటుంది. అంతా లైక్ ఫీవరు, స్కిన్ లెసెను, అన్నీ ఉబ్బిపోవడము, చెస్ట్ పెయిన్ అన్నీ కూడా వస్తాయి. బట్ సరైన ట్రీట్మెంట్ కూడా మనకి ప్రెజెంట్ ఏం లేదు, జస్ట్ యాంటీ ఫంగల్ మెడికేషన్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఓకే, యాంటీ ఫంగల్ మెడికేషన్స్ని యూజ్ చేస్తున్నారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, జస్ట్ కాస్ట్ కోసమే దీన్ని యూజ్ చేస్తాను చెప్తున్నాను మీకు. బట్ బ్లాక్ ఫంగస్ పైన క్వశ్చన్ ఏమీ రాదండి, నో వరీస్. బ్లాక్ ఫంగస్ మీద అప్పుడే అంతగా మనకి ఏం క్వశ్చన్స్ రావు. బట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కొత్తగా వచ్చింది, ఏంటి దాని సిమ్టమ్స్ లేకపోతే అలా ఏమైనా అడిగే అవకాశం ఉంటే అడుగుతారు. ఓకే, సో మెయిన్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి త్వరగా, అదే షుగర్ ఉన్న వాళ్ళకి త్వరగా మనకి ఇది అటాక్ అవుతుంది, నాజిల్స్ బ్లాక్ అవ్వడం కానీ అలా. రైట్ మా. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆపరేషన్ సముద్ర సేతు 2. సో 3 naval ships బ్రింగ్ మెడికల్ సప్లైస్ ఫ్రమ్ సింగపూర్, వెస్ట్ ఏషియా. సో మెడికల్ సప్లైస్ తీసుకొచ్చారు ఫ్రమ్ సింగపూర్ నుంచి. సో ఇట్ ఈస్ ఆపరేషన్ సముద్ర సేతు. ఓకే, రిమెంబర్ దిస్ నేమ్. సో ఇండియన్ నేవీ హ్యాస్ లాంచ్డ్ ఆపరేషన్, ఇండియన్ నేవీయే లాంచ్ చేసింది దీన్ని. Indian Navy launched this Operation Samudra Setu 2 for shipment of oxygen-filled containers to India.
సో మన ఇండియన్ నేవీ ఈ లాంచ్ చేసింది ఈ ఆపరేషన్ని సముద్ర సేతు 2 అనేది. సో చాలా హాస్పిటల్స్లోని ఆక్సిజన్ అనేది తగ్గిపోయింది కదండి, లైట్ ఆక్సిజన్ సిలిండర్స్ అవైలబుల్గా లేవు. సో ఆక్సిజన్ ఫిల్డ్ కంటైనర్స్ని ఇండియాకి తీసుకురావడం, షిప్మెంట్ ఫర్ ద ఆక్సిజన్ ఫిల్డ్ కంటైనర్స్ టు ఇండియా. ఎక్కడి నుంచి మనకు వచ్చే సింగపూర్ నుంచి వచ్చాయి సప్లైస్ ఫ్రమ్. సో దిస్ వాజ్ లాంచ్డ్ ఇన్ May 2020 యాజ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఎఫర్ట్ టు ద రిపరేట్ ఇండియన్ సిటిజన్స్ ఫ్రమ్ ఓవర్సీస్ డ్యూరింగ్ ద COVID-19 పాండమిక్. సో ఆపరేషన్ సముద్ర సేతు 2, ఓకేనా. ఆపరేషన్ సముద్ర సేతు 2 వచ్చేసి ఆక్సిజన్ ఫిల్డ్లో కంటైనర్స్, బట్ ఆపరేషన్ సముద్ర సేతు వాజ్ లాంచ్డ్ ఇన్ May 2020 యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నేషనల్ ఎఫర్ట్ టు. సో లైక్ మనకు అప్పుడు వందే భారత్ మిషన్ ఉంది. వందే భారత్ మిషన్ అంటే ఇప్పుడు వేరే దేశంలోని అంటే 2020 నుంచి మనకి చాలా అంటే లాక్డౌన్ యొక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, రైట్. ఆల్మోస్ట్ 2019 డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. 2020 ఇండియాకి వచ్చేసరికి 2020 మే నుంచి దీని యొక్క పవర్ అనేది ఎక్కువగా ఉంది. అంటే లాక్డౌన్ అంటే ప్రాసెస్ కూడా మనకి మార్చ్ నుంచి స్టార్ట్ అయింది. సో వేరే దేశంలోని ఉండిపోయినటువంటి మన భారతీయుల్ని ఏంటంటే తీసుకొచ్చే స్కీమ్ అనమాట. తీసుకొచ్చే మిషన్, అదే వందే భారత్ మిషన్. ఓకే, రిమెంబర్ దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వందే భారత్ మిషన్ అంటే ఏంటి, భారతదేశం యొక్క పౌరుల్ని వేరే దేశంలోని ఈ COVID-19 పాండమిక్ వల్ల ఎవరైనా ఎక్కడైనా స్ట్రక్ అయిపోయి ఉంటే, ఓకే, అక్కడ కూడా అన్ని ఓవరాల్ ప్రపంచం మొత్తం కూడా లాక్డౌన్ అయిపోయింది కదండి. సో అక్కడే స్ట్రక్ అయిపోయారు చాలామంది ఇండియాకి రాలేక. సో వాళ్ళందరినీ సేఫ్గా వందే భారత్ మిషన్ ద్వారా సివిలియన్ ఏవియేషన్ ద్వారా తీసుకొచ్చారు. కొంతమందిని త్రూ నేవీ ద్వారా తీసుకొచ్చారు, సముద్రం మార్గంలో కొంతమందిని తీసుకొచ్చారు. సో సముద్ర మార్గంలో తీసుకొచ్చేవాని ఆపరేషన్ సముద్ర సేతు అన్నారు. అండ్ సివిల్ ఏవియేషన్ ఏరోప్లేన్లో తీసుకొచ్చే వాళ్ళని వందే భారత్ మిషన్ ద్వారా పరిగణించారనమాట, రైట్. సో ఇక్కడ మనకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఆపరేషన్ సముద్ర సేతు 2 వచ్చేసి ఆపరేషన్ సముద్ర సేతు 1, ఆపరేషన్ సముద్ర సేతు అండ్ వందే భారత్ మిషన్, రైట్. దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ వన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఇది మనకి పాలిటీలో వెరీ ఇంపార్టెంట్ వన్. Enforcement Directorate has registered a case of money laundering against ఎవరి మీద, former not current మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ మీద అండ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అనిల్ దేశ్ముఖ్ మీద ఫైల్ చేశారు, ఓకేనా. సో కేసు పెట్టారనమాట. దే రిజిస్టర్డ్ ఏ కేస్ అపాన్ ఎవరి మీద, మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ అండ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అనిల్ దేశ్ముఖ్ మీద. సో ఇక్కడ ఫార్మర్ మహారాష్ట్ర హోమ్ మినిస్టర్, రిమెంబర్ దిస్ వన్. సో వాట్ ఈస్ దిస్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, అసలు ఎలా ఇది మనకు వచ్చింది, దీని యొక్క అమెండ్మెంట్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో 2002లో ఈ లా అనేది మనకి ఎనాక్ట్ అయింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 2002 బట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ 2005, ఓకే. సో దీని రెండుకి తేడా ఏంటి, మనకి 2002లో చట్టాన్ని చేశారు, బట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే కనుక 2005 నుంచి కూడా అమల్లోకి వచ్చింది. సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ దిస్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏంటంటే కనుక బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేస్తారు, దానిని మనీ లాండరింగ్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ద బ్లాక్ మనీ అంటే కరప్షన్ చేసి ఏదైనా ఒక చెడు పని చేసి వాళ్ళకి వచ్చినటువంటి మనీ ఉంటే దాన్ని బ్లాక్ మనీ అంటారు. బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేయడాన్ని మనీ లాండరింగ్ అంటారు, రైట్. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ద బ్లాక్ మనీ ఇంటూ వైట్ మనీ ఈజ్ నథింగ్ బట్ మనీ లాండరింగ్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏంటంటే కనుక ఈ మనీ లాండరింగ్ జరగకుండా మనం ఫైట్ చేయాలి, ఓకేనా. సో దానికోసమే మనకి నరేంద్ర మోడీ గారు సడన్గా ఒకరోజు ఐ థింక్ నవంబర్లో అనుకుంటాను 500 నోట్స్ని 1000 రూపీస్ నోట్స్ని బ్యాన్ చేశారు, రైట్. సో ఇక్కడ గవర్నమెంట్ అండ్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో అవి అసెట్స్ ఆర్ ఎర్న్డ్. సో మనీ కానీ అసెట్స్ ఆర్ ఎర్న్డ్ ఫ్రమ్ ఇల్లీగల్ సోర్సెస్ నుంచి. లీగల్ సోర్సెస్ నుంచి వస్తే పర్లేదు, లీగల్ సోర్సెస్ నుంచి వస్తే ఖచ్చితంగా మనం ట్యాక్స్ కడతాం, ప్రాబ్లం లేదు. అలా వచ్చిన మనీని ఏంటంటే కర్బ్ చేయాలి, తగ్గించాలి అని చెప్పేసి ఇక్కడ ముఖ్య ఉద్దేశం అనమాట. సో హియర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఆర్ అప్లికేబుల్ టు ఆల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, బ్యాంక్స్కి, మ్యూచువల్ ఫండ్స్కి, ఇన్సూరెన్స్ కంపెనీస్కి అండ్ దేర్ ఫినాన్షియల్ ఇంటర్మీడియట్స్కి, అందరికీ కూడా ఇది వర్తిస్తుంది అనమాట. ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్, ఈ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ కూడాను అన్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, బ్యాంక్స్కి, మ్యూచువల్ ఇన్స్టిట్యూషన్స్కి, మ్యూచువల్ ఫండ్స్కి అందరికీ కూడా వర్తిస్తుంది, ఓకే. సో 2019లో దీన్ని అమెండ్మెంట్ చేశారు. ద అమెండ్మెంట్ సీక్స్ టు ట్రీట్ మనీ లాండరింగ్ యాజ్ ఎ స్టాండ్ అలోన్ క్రైమ్. సో 2019లో చేసినటువంటి అమెండ్మెంట్ ద్వారా ఏం చెప్పిందంటే
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది అంటే మనీ లాండరింగ్ అనేది స్టాండ్ అలోన్ క్రైమ్గా పరిగణించడం జరిగింది. టిల్ నౌ మనీ లాండరింగ్ వాజ్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ క్రైమ్, ఓకేనా, రైదర్ డిపెండింగ్ ఆన్ అనదర్ క్రైమ్, దట్ ఈస్ నోన్ ఎస్ ద ప్రెడికేట్ అఫెన్స్ అంటారు ఆర్ స్కెడ్యూల్డ్ అఫెన్స్ అంటారు. ద ప్రొసీడ్స్, సో ఇప్పటిదాకా ఏంటంటే కనుక మనీ లాండరింగ్ అనేది ఇండిపెండెంట్ క్రైమ్ కాదు. మనీ లాండరింగ్ అనేది ఇప్పటిదాకా కూడాను టిల్ నౌ మనీ లాండరింగ్ ఈజ్ నాట్ ఏ ఇండిపెండెంట్ క్రైమ్, ఓకే, దిట్ ఈస్ డిపెండింగ్ ఆన్ అనదర్ క్రైమ్, ఇంకొక క్రైమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటారు, ప్రెడికేట్ అఫెన్స్ లేదా స్కెడ్యూల్డ్ అఫెన్స్ అని అంటారు, రైట్. బట్ ఇప్పుడు ఇది స్టాండ్ ఎలోన్ క్రైమ్గా పరిగణించండి. ఇట్ ఆల్సో ఎక్స్పాండ్స్ ద అంబిట్ ఆఫ్ ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్. 2019లో దాని యొక్క మొత్తం ఏమంటారు డెఫినేషన్ని కొంచెం చేంజ్ చేశారని చెప్పొచ్చు, రైట్. సో ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ని కూడా ఎక్స్పాండ్ చేశారు టు దీస్ ప్రాపర్టీస్ విచ్ మే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బి derived obtaining as resulting of the any criminal activity. So the most crucial amendments ఏంటంటే కనుక the deletion of provisions in subsection 1 of the section 17 search and seize. సో వీటిని డిలీట్ చేశారు. ద మోస్ట్ క్రూషియల్ అమెండ్మెంట్స్ ఆర్ డిలీషన్ ఆఫ్ ప్రొవిజన్స్. సో దీనిలో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయని చెప్పాం కదా, దానిలోని సెక్షన్ 17 సెక్షన్ 18ని కూడా డిలీట్ చేయడం జరిగింది. దెన్ ఈ ప్రొవిజన్స్, దీస్ ప్రొవిజన్స్ రిక్వైర్డ్ టు ప్రీ-రిక్వెస్ట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఆర్ చార్జ్ షీట్ బై అదర్ ఏజెన్సీస్ దట్ ఆర్ ఆథరైజ్డ్ టు ప్రోబ్ ద అఫెన్సెస్ లిస్టెడ్ ఇన్ దిస్ షెడ్యూల్. సో ఏంటి ప్రొవిజన్స్, మనకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, చార్జ్ షీట్ అనేది ముందుగుండా ఇవ్వాలి, ఇవన్నీ. బట్ వాటిని డిలీట్ చేయడం జరిగింది. సో యాజ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ యాడెడ్ టు ద సెక్షన్ 45లో కొంచెం ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేశారు. ఆల్ ప్రివెన్షన్ ఏవైతే మనీ లాండరింగ్ యాక్ట్స్ అఫెన్సెస్ ఉన్నాయో విల్ బీ కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏవైతే ఉన్నాయో యాక్ట్స్ అన్నీ కూడా నాన్ బెయబుల్ అంటే బెయిల్ ఉండదు, కాగ్నిజబుల్. సో నేను మీకు కాగ్నిజబుల్కి నాన్ కాగ్నిజబుల్కి డిఫరెన్స్ చెప్పాను. సో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీకి చాలా ఎక్స్క్లూజివ్ పవర్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఎప్పుడైనా సరే అరెస్ట్ చేయొచ్చు వితౌట్ వారెంట్ అండ్ సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్ అనమాట. సో ఎలాంటి వారెంట్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఈడీ అనే వాళ్ళు పర్టికులర్ పర్సన్ని అరెస్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద అమెండ్మెంట్ హియర్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అంటే కనుక ప్రొసీడింగ్స్ ఆఫ్ క్రైమ్ ఎలాగా, పొజిషన్స్ ఎలాగా, ఎక్విజిషన్ ఎలాగా, యూజ్, ప్రొజెక్టింగ్ ద యూనిటెడ్ మనీటీ, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అనమాట. రైట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. వెరీ ఇంపార్టెంట్ వన్, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఇట్ ఈస్ కమ్స్ అండర్ గవర్నెన్స్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డైరెక్ట్స్ టు స్టాప్ డంపింగ్ ఆఫ్ డెడ్ బాడీస్ ఇన్ రివర్. సో కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆచారం అనేది ఉంటుంది. సో కొంతమంది చనిపోతే వాళ్ళని కాలుస్తారు, ఇంకొంతమందిని గొయ్యి తీసి పాతి పెడతారు, ఇంకొంతమందిని డైరెక్ట్గా వదిలేస్తారనమాట రివర్లోకి. సో ఈ రివర్లోని డెడ్ బాడీస్ని వదిలేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి నీరు కలుషితం అయిపోతుంది. సో దాన్ని స్టాప్ చేయాలనేది నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డైరెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో హియర్ ద ఎయిమ్ ఆఫ్ ద నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఏమనుకుంటుంది, దే వాంట్ టు స్టాప్ ద డంపింగ్ ఆఫ్ డెడ్ బాడీస్ ఇన్ రివర్. సో చాలా గంగా రివర్ గురించి చదవండి, సో చాలా బాగుంటుంది. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ రివర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏదైనా రివర్కి దానికి స్వయంగా ఉన్న శక్తి ఏంటంటే ఎంత చెడుని ఇచ్చినా సరే అది మనకి మంచిని ఇస్తుంది. అంటే దానిలో ఉండే రివర్ బెడ్స్ ఏంటంటే కనుక ఆ చెడుని, కలుషితమైన వాటర్ని మళ్ళీ ప్యూర్ వాటర్గా తయారు చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద బెనిఫిట్ ఇన్ రివర్. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఇంకా పొల్యూటెంట్స్ని చాలా ఎక్కువ రిలీజ్ చేస్తున్నాము ఆ ఉద్గారాన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వేస్ట్ కానీ, లేకపోతే మనమే ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ రివర్స్ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ 12 yearsకి ఒకసారి పుష్కరాలు ఇవి జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క ప్లేస్కి, ఒక్కొక్క రివర్కి ఒక్కొక్కసారి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రివర్ ఉంటుంది, మళ్ళీ 12 years తర్వాత మళ్ళీ ఆ రివర్కి వస్తుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ పర్టికులర్ ఈ రివర్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానం కలిగి ఉంటాయి, రైట్. వాటి యొక్క ఉపనదులు ఉంటాయి, వాటితో అనుసంధానం కలిగి ఉంటాయి. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ పూజలు వాటి పేరుతోని రకరకాల ఐటమ్స్ని రివర్స్లోకి డంప్ చేసేస్తున్నాం. ఈవెన్ దో ఇప్పుడు ఎక్కువగా డెడ్ బాడీస్ని కూడాను రివర్లో వేయడం జరుగుతుంది. సో ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ వింగ్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ రిజర్వినేషన్, ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ రివర్ గంగా. దట్ ఈస్ రిఫర్డ్ యాజ్ నేషనల్ గంగా కౌన్సిల్ అంటారు. ఓకేనా, సో దీన్ని జస్ట్ సింపుల్గా నేషనల్ గంగా కౌన్సిల్ అంటారు. Or else you can remember this like National Council for Rejuvenation, Protection and Management of River Ganga. ఓకే, సో ఇది అందులో ఒక వింగ్ అనమాట మనకి. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది ఇంప్లిమెంటేషన్ వింగ్. ఈ నేషనల్ గంగా కౌన్సిల్లోని అదొక ఇంప్లిమెంటేషన్ వింగ్. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది, 2011లో ఎస్టాబ్లిష్ అయింది. కమ్స్ అండర్
రిజిస్టర్డ్ అండర్ సొసైటీస్ అండర్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. సో దీనిలో మనకి 2-tier మేనేజ్మెంట్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ కంప్రైజ్ ఆఫ్ గవర్నింగ్ కౌన్సిల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ మా, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, నేషనల్ గంగా కౌన్సిల్. సో దీనిలో మనకి 2 ఉంటాయి, గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. బోత్ ఆఫ్ టైర్స్ ఈ రెండు కూడా ఆర్ హెడెడ్ బై ది డైరెక్టర్ జనరల్. సో ఈ రెండు కూడాను గవర్నింగ్ కౌన్సిల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎవరి హెడ్ బై ఉంటుంది. సో దీస్ 2 ఆర్ both of the tiers are headed by director general, that is NM, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. సో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏం చేస్తుంది, ఇది ఆథరైజ్ టు అప్రూవ్ ద ప్రాజెక్ట్స్ అండర్ ద మిషన్. ఓకే, సో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏంటి మనకి ప్రాజెక్ట్స్ అప్రూవ్ అయ్యో వాటి పట్ల ఆథరైజేషన్ కలిగి ఉంటుందన్నమాట. అలాగే మనకి సిమిలర్ టు స్ట్రక్చర్ ఎట్ నేషనల్ లెవెల్ స్టేట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ గ్రూప్స్ ఉన్నాయి. యాక్ట్ యాజ్ ఎ ఇంప్లిమెంటింగ్ ఫ్రమ్ స్టేట్ గంగా కమిటీస్ కూడా కొన్ని ఉన్నాయి. 2016లోని 2011లో పెట్టారు కదా, 2016లోని నేషనల్ గంగా కౌన్సిల్ని రీప్లేస్ చేశారు, నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీగా మార్చారనమాట. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ గంగా కౌన్సిల్ని నేషనల్ గంగా రివర్ బేసిన్గా మార్చారు. సో విచ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. సో ఏంటి వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం, డెడ్ బాడీస్ని డంపింగ్ చేయకుండా స్టాప్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ అది ఇంపార్టెంట్ పాయింట్ కాదు, కాన్సెప్ట్ ఏంటంటే కనుక ఈ నేషనల్ గంగా కౌన్సిల్ అనేది ఎప్పుడు పెట్టారు, దీనిలో ఎన్ని బాడీస్ ఉంటాయి, దానికి హెడ్గా ఎవరు వ్యవహరిస్తారు అనేది ఇంపార్టెంట్, రైట్. 2016లో దాని యొక్క పేరుని కూడా మార్చడం జరిగింది. నేషనల్ గంగా కౌన్సిల్ని నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీగా మార్చారు. రిమెంబర్ దిస్, నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీగా మార్చడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2021. సో ఇక్కడ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2021 వన్ బై శకుంతల హరిక్ సింగ్ రావడం జరిగింది. సో దిస్ ఇస్ కమ్స్ అండర్ కరెంట్ ఈవెంట్స్ కిందకి వస్తుంది కాబట్టి సమ్ వాట్ ఇంపార్టెంట్, బట్ ఇది ఫుడ్ ప్రైజ్కి సంబంధించింది కాబట్టి ఐ థింక్ నేను అంతగా ఇంపార్టెంట్గా మనకి ఎగ్జామ్లో వస్తుంది నేను అనుకోవడం లేదు, రైట్. బట్ జస్ట్ మామూలుగా పేరు గుర్తుపెట్టుకోండి, శకుంతల హరిక్ సింగ్కి రావడం జరిగింది 2021లోని వరల్డ్ ఫుడ్ ప్రైజ్. సో ఇక్కడ కాన్సెప్ట్ చదువుకోండి, యాన్యువల్ అవార్డు ఎవరెవరికి ఇస్తారు, దేనికి ఇస్తారు అని చెప్పేసి ఉంటుంది. సో ఇంప్రూవింగ్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ఎవరైతే అడ్వాన్స్ వాళ్ళ యొక్క సేవల్ని అందిస్తారో టువర్డ్స్ దట్ క్వాలిటీ, క్వాంటిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ పట్ల ఇన్ ద వరల్డ్ వాళ్ళకి అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ అ నేషనల్ ఆర్గనైజేషన్. సో ఇదేం చేసిందంటే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్స్ పాస్ చేసింది. ఆర్డర్డ్ ద ఇన్వెస్టిగేషన్ ఎగెన్స్ట్ ఎవరి పట్ల, టాటా మోటార్స్, ఎగెన్స్ట్ టాటా మోటార్స్ ఫర్ ఎలిగెడ్ అబ్యూజ్ ఆఫ్ మార్కెట్ డామినెన్స్. సో వాళ్ళు కొద్దిగా మార్కెట్ యొక్క డామినెన్స్ని అబ్యూజ్ చేసుకున్నారు, అంటే తప్పుగా ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ కొంచెం వాటికి వ్యతిరేకంగా వెళ్ళారు అండ్ యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ని ప్రాక్టీస్ చేశారు. ఓకేనా. సో వాట్ ఈస్ దిస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ఫోర్సింగ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ కాంపిటీషన్ యాక్ట్ 2002. సో కాంపిటీషన్ యాక్ట్ 2002 ఎన్ఫోర్స్మెంట్ ఆబ్జెక్టివ్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనకు ఉన్నదండి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టాట్యుటరీ బాడీ మా. సో దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, ఎస్టాబ్లిష్ చేసింది విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 14th October 2003. సో 2003. రిమెంబర్ దిస్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది? 2003లోని. ఏ యాక్ట్ ద్వారా? కాంపిటీషన్ యాక్ట్ 2002. ఓకేనా. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కాంపిటీషన్ యాక్ట్ 2002 ఇంప్లిమెంట్ చేయడం కోసం మన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని కాంపోజిషన్ మనకి ఒక చైర్మన్ అండ్ 6 members ఉంటారు. 6 other members, దోస్ ఆర్ అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో ఇక్కడ ఆ చైర్పర్సన్ యొక్క మెంబర్ యొక్క మెయిన్ వర్క్ ఏంటి, డ్యూటీ ఏంటంటే కనుక నాట్ ఇక్కడ చైర్పర్సన్ లైక్ కమిషన్, కాంపిటీషన్ కమిషన్ యొక్క డ్యూటీ ఏంటండి, ఎలిమినేట్ ద ప్రాక్టీసెస్ హ్యావ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద కాంపిటీషన్. ఓకేనా. సో యాంటీ రిలేటెడ్ కాంపిటీషన్ ప్రాక్టీస్ ఏమైనా ఉంటే వాటిని ఎలిమినేట్ చేయాలి. అలాగే సస్టైన్ అండ్ గుడ్ కాంపిటీషన్ని ప్రమోట్ చేయాలి అండ్ కన్జ్యూమర్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి అండ్ ఎన్ష్యూర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ద మార్కెట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో షుడ్ బి ఫేర్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా ఉండాలి. సో ఇక్కడ మార్కెట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా హోల్గా ఒక ఇండియాని తీసుకుంటే ఇందులో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఓకేనా.
టాటా మోటార్స్ కంపెనీ ఒకటే కాదు, లైక్ అలాంటిది ఇంకొక కంపెనీ కూడా ఉంటుంది, వేరే పేరుతో ఉంటుంది, లైక్ మారుతి అనో లేకపోతే ఇంకేదో పేరు ఉంటుంది, హోండా అనో ఇలా సంథింగ్. సో వీళ్ళందరూ కూడా మార్కెట్లోని కాంపిటీటర్స్. సో వీళ్ళందరికీ సంబంధించి కాంపిటేటివ్ కమిషన్ యాక్ట్ అనేది రావడం జరిగింది 2002లోని. సో దీన్ని మనకు ఉద్దేశించి కాంపిటేటివ్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో కాంపిటీషన్ యాక్ట్ 2002 అమెండెడ్ బై కాంపిటీషన్ 2007లో దీన్ని మళ్ళీ అమెండ్ చేశారు, రైట్. సో మెయిన్ వాళ్ళ యొక్క ఇదేంటంటే కనుక యాంటీ కాంపిటేటివ్ అగ్రిమెంట్స్ని ప్రొహిబిషన్ చేయాలి, తగ్గించాలి, అది ముఖ్య ఉద్దేశం, రైట్. జస్ట్ అక్కడ కాన్సెప్ట్, ఇది ఒక స్టాట్యుటరీ బాడీ కాబట్టి కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏంటి, అది ఎప్పుడు ఫామ్ అయింది, దీనిలో ఒక చైర్పర్సన్ 6 మెంబర్స్ ఉంటారు అని చదువుకుంటే సరిపోతుంది. And next important one, National Human Rights Commission. National Human Rights Commission. So Justice Prafulla Chandra Pant, a former Supreme Court judge, has been appointed the acting chairperson of the National Human Rights Commission with effective from April 21 as commission set. Okay na. So National Human Rights Commission chairperson ga evarni నియమించడం జరిగింది, National Human Rights Commission chairman ga evarni నియమించడం జరిగిందమ్మా, చంద్ర పాంట్ని. సో హీఈస్ ఎ ఫార్మర్, అంటే సుప్రీం కోర్ట్ జడ్జిగా ఒకప్పుడు పనిచేశారు. సో ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1993లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, న్యూఢిల్లీలో ఉంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఎక్కడైనా ఏదైనా అవగానే ఫస్ట్ వీళ్ళు వస్తారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు. మీరు నార్మల్గా సినిమాల్లో చూసుంటే యూ కెన్ సీ దిస్ బాడీ. సో ఎక్కడైనా హ్యూమన్ రైట్స్కి వైలేషన్ జరిగితే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారనమాట. సో దట్ ఈస్ ద పర్పస్, వాళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏంటి మనకి. ద పర్పస్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ద పిటిషన్ ఆఫ్ అ పర్సన్, ఎవరైనా పిటిషన్ పెట్టుకుంటే సుమోటో టు ఇన్వెస్టిగేట్ ద వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టేట్ అదర్ టు ప్రివెంట్ ఏ హ్యూమన్ రైట్స్ వైలేషన్. సో మీ యొక్క హ్యూమన్ రైట్స్కి భంగం కలిగినట్లయితే మీరు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి అప్రోచ్ కావచ్చు, ఓకే. అండ్ ఈ కమిషన్ అనేది రీసెర్చ్ కూడా చేయొచ్చు హ్యూమన్ రైట్స్ పట్ల. దెన్ అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో దీనిలో మనకి చైర్పర్సన్ ఉంటారు అండ్ 4 ఫుల్ మెంబర్స్ ఉంటారు. ఒక చైర్పర్సన్ అండ్ ప్లస్ 4 ఫుల్ టైమ్ మెంబర్స్ ఉంటారు అండ్ 4 డీమ్డ్ మెంబర్స్ ఉంటారు. రిమెంబర్ దిస్, ఓకేనా. 4 ఫుల్ టైమ్ మెంబర్స్, 4 డీమ్డ్ మెంబర్స్ ఉంటారు. So this is about National Human Rights Commission and some other topics, important one. I will stop here and later I will discussing about more current affairs about May 2021, right. Thank you so much. Do subscribe to our channel Sankalp Study Success.